తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదండి. నిజంగా కొంతమందికి ఏంటో తెలియదు, భగవంతుడు భలే పెడతాడండి. చాలామంది ఉన్నారండి భూమి మీద పిల్లలు లేని వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎందుకని భగవంతుడు అస్సలు కొంచెం కూడా వాళ్ళ వైపు చూడడు? బహుశా వాళ్ళు కనిపించట్లేదేమో. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎంత పుణ్యం చేసుకుంటే అంత మాత్రమే ఫలితం లభిస్తుంది, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాప్రభు అన్నారు. సో నిజంగానే కొంతమంది విషయంలో అలానే జరుగుతుందండి. ఇక్కడైతే చూడండి, ఒక ప్యాన్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి ఐరన్ అనమాట. సో పిండి కొద్ది రొట్టె అన్నట్టు నిజంగానే ఈ విషయంలో ప్రూవ్ అయింది. ఈ ప్యాన్ ఐరన్ది. దీంట్లో రోటి చపాతి ఇట్లాంటివి చేస్తారు, దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట. అయితే ఇది స్టాండర్డ్గానే బరువుగా ఉంది. సో దీనికి తోడు ఇది రోకలి రోలు లాంటిది ఇచ్చారు. సో ఎలాగో నేను విడిగా కొనాలనుకుంటున్నాను కదా, చక్కగా ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను. కానీ అంత క్వాలిటీ అయితే లేదండి. ప్యాన్ బాగుంది కానీ రోలు రోకలి బాగాలేదు. గ్లాసు లాగా ఇది ఇచ్చారు. దీంట్లో ఇది ఒక నట్టులాగా ఇచ్చారు, జస్ట్ వెల్లుల్లి దంచుకోవడానికి మాత్రమే. సో ఇంకా ఏదో ఒకట్లే అని చెప్పేసి రిటర్న్ అయితే పెట్టలేదనమాట. ప్యాన్ బాగానే ఉందని. పిండి కొద్ది రొట్టె అనే సామెత ఇక్కడ యూజ్ అయింది కదండి. ఎక్కడా కూడా అంత అడ్డగోలుగా ఎక్స్ట్రా అయితే ఎవరు ఇవ్వరు కదా. సో ఇదైతే ఒక కస్టమర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి. చూశారు కదా ఎంత బాగుందో అసలు. బ్లాక్ అయినా సరే నిజంగా బ్యూటిఫుల్గా ఉంది. కానీ వీళ్ళకి వీడియో తీయడం అంతగా కుదరలేదనమాట. కానీ మొత్తం డ్రెస్ అంతా చూపించుంటే నిజంగా ఎక్సలెంట్ అనేవాళ్ళండి. చూశారు కదా. సో అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మన కిట్టిగాడు ఉన్నాడు కదండి, అతని గురించి అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో లైఫ్లో ఎవరు చెప్పలేరండి. కానీ కిట్టిగాడు విషయంలో మాత్రం తనే డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనమాట. సో అసలు విషయం ఏంటి అనేది చెప్పుకోవడానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. సో అందరూ గణతంత్ర దినోత్సవంలో పార్టిసిపేట్ చేయండి. సో సంవత్సరానికి ఒక్కసారన్నా వచ్చే మన గణతంత్ర దినోత్సవాన్ని అస్సలు మిస్ అవ్వకూడదు కదా. సో ఇక్కడైతే చూడండి, మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. సో మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళైతే చాలా రోజులు అవుతుంది కదా బ్రెడ్ ఆమ్లెట్ చేయమని అని చెప్పారు. సో ఇంకా అదైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అయితే మన కిట్టిగాడు ఉన్నాడు కదండి, నిజంగా సంతోషం సుఖం రెండు కూడా మన ఆడియన్స్కి షేర్ చేస్తాడు. కానీ ఆ సంతోషం సుఖం అనేది ఉంటుంది చూసారండి, ఎంతవరకు అంతవరకే షేర్ చేస్తాడు, మొత్తం షేర్ చేయడు. బాధను మాత్రం లేకపోయినా సరే తీసుకొచ్చి పెడతాడండి. అసలు విషయాన్ని దాచిపెడతాడు. తలాతోక లేని వీడియోస్ అయితే చేస్తాడు. మొన్న ఏం చెప్పాడండి, మేము ఇల్లు అయితే సేల్ పెడుతున్నాం, మాకు అమౌంట్ కావాలి, అర్జెంట్ ఉంది, మా అన్న సమస్యల్లో ఉన్నాడు అని చెప్పాడు. సో వాళ్ళ అన్నయ్య మిస్ అయినట్టు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కదా, ఏదో అక్కడ అమౌంట్ అవసరమైందేమో, మళ్ళీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే వీళ్ళు అమౌంట్ ఇస్తానని ఒప్పుకున్నారేమో, దానికి కావాల్సి వచ్చిందేమో అని చెప్పేసి అనుకోవాలన్నట్టుగా మా అన్న ప్రాబ్లంలో ఉండటం వల్ల మేము ఇల్లు సేల్ పెడుతున్నాం, ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు, ప్రతి ఒక్కటి తీసుకొచ్చి పెట్టామన్నట్టు చెప్తున్నాడు. అలాగే ఇల్లు సేల్ చేస్తున్నాం, మాకు మనీ అవసరం అని చెప్తున్నాడు. సో అసలైతే నేను కొంచెం కూడా నమ్మలేదండి. అంత ప్రాణంలాగా కట్టించుకున్నాము మేము ఇల్లు అని ఒక పక్క చెప్తున్నాడు. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అంటున్నాడు. మళ్ళీ కారు కొనకముందే కారు కోసమని ఇంటి ముందు కూడా చేయించాడు. కానీ కారు అయితే కొంటే కంపల్సరీగా వ్లాగ్ షేర్ చేస్తాడనమాట. కానీ ఇదైతే పక్కన పెట్టేద్దాం. కారు ప్లేస్ లేదు కాబట్టి ఇంకా మనకి వ్లాగ్ అయితే చూపించలేదు, అలాగే కొని ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే, ఇంకా ఆ ఇల్లు చూపించాలి అనుకుంటే ఎంతవరకు కంప్లీట్ అయింది, ఒకసారి మా ఇల్లు చూడండి అని వ్లాగ్ చేసుంటే అదొక ఇది అండి. అలా కాకుండా మా ఇల్లు సేల్ పెట్టాలనుకుంటున్నాము అని చెప్పేసి మొత్తం ఇల్లు అంతా చూపిస్తే అలా అయితే చూస్తారా అనుకోవటం కూడా పొరపాటే అనమాట. సో మొత్తానికి ఏదైతేనేమైంది, సరే చూపించాడు ఇల్లు, సేల్ పెట్టావు కదా, మరి డబ్బులు అవసరం అయ్యాయి. కానీ భగవంతుడే మా అందు ఉండి యూట్యూబ్లో అమౌంట్ వచ్చేలా చేశాడని చెప్పి, ప్రతి నెల నీకు యూట్యూబ్లో అమౌంట్ వస్తున్నాయి కదా, నువ్వు 2 monthsకి ఒకసారి తీసుకుంటున్నావేమో అకౌంట్లో నుంచి.
అమౌంట్ అవసరం, ఇంకా మేము అమ్మే పని లేకుండా డబ్బులు భగవంతుడు చూపించాడు అని చెప్తున్నావు. ఓకే, ప్రతి నెల తీసుకుంటున్నావు అమౌంటు, ఇంకా నీకు అందులో అమౌంట్ వస్తుందని తెలుసు కదా, ఇంకెందుకు నువ్వు సేల్ పెట్టావు? ఏ విధంగా అంటే ఒక 30-40 లక్షల ఇల్లుని నువ్వు 1,00,000 రూపాయలకి 2 లక్షలకి అమ్మటానికి సేల్ పెట్టావా? అంత పిచ్చి మొహాల్లాగా ఎవరూ లేరు కిట్టిగా. మరి ఎంత ఘోరంగా నాటకాలు ఆడుతున్నావంటే అసలు ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు. సో ఇంకా ఏంటంటే కిట్టిగాడు డైలీ వ్లాగ్స్ చేసుకోవాలి అని చెప్పేసి కొంచెం ఆతృత పడుతున్నాడు. సో డైలీ వ్లాగ్స్లో పిల్లలకి అన్నం అయితే వండుతుంది లత. ఇప్పుడే మేము చపాతీలు తిన్నాము, దాంట్లోకి ఆలూ ఫ్రై బాగుంది, ఆలూ కర్రీ సూపర్గా ఉంది, ఇలాంటివి చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఇప్పటి వరకు తను చేసే వ్లాగ్స్ ఎలా ఉన్నాయి, ఏదో ఒక కంటెంట్ని వెతుక్కొని ఆ కంటెంట్ని అంటే మూవీస్ లాగా సీరియల్స్ లాగా పెడుతూ వచ్చాడు కదా. పాపం హఠాత్తుగా వ్లాగ్ చేయాలంటే ఏం చేయాలో అర్థం కాక ఈ విధంగా చేసేస్తున్నాడు అనమాట. సో ఏదైతే ఏమైందండి, మొత్తానికైతే వ్లాగ్ చేయటానికి ఏదో ఒకటైతే చేయాలి కదా అని చెప్పేసి ఇంకా తిన్నాము, ఇది వండుతుంది అది వండుతుంది ఇలా అలా అని చెప్పేసి అదే ఇంకా ఒక 8 or 9 మినిట్స్ పాటు పెట్టేశాడు. సో ఇంకా ఈరోజు వచ్చేసి హఠాత్తుగా చాలా సంతోషంలో ఈ వీడియో చేస్తున్నాము అని కూడా టైటిల్ పెట్టినప్పుడే నేను అనుకున్నాను. లతని ఇలా ఎత్తుకొని ఒక థంబ్నెయిల్ కూడా పెట్టాడనమాట. మళ్ళీ ఏదో కొంపముంచే విషయం చెప్తాడు, మళ్ళీ ప్రెగ్నెంట్ ఏమో అనేసి అనుకొని. సో నిజంగానే ఈరోజు మళ్ళీ పెట్టిన వీడియోలో లత హాస్పిటల్లో ఉంది, ఎవరూ లేని పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, మళ్ళీ అక్కడ ఒక ఏడుపు మొహం క్యాప్షన్ అనమాట. ఏంటిది, చిన్న చిన్న వాటికి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఏదో అయిపోయింది అన్నట్టు టైటిల్ పెట్టడం. సో ఇంకేంటంటే అక్కడ వాంతింగ్స్ ప్రాబ్లం, బాడీ పెయిన్స్, కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, మళ్ళీ ప్రెగ్నెంట్ ఏమో అని మాకు డౌట్గా ఉంది. సో ఆల్రెడీ మీరు అబార్షన్లు ఎన్ని చేయించావు కిట్టిగా, నీకు తెలుసు కదా, పిల్లల్ని కూడా కనుంది కదా, మరి కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే ఆల్రెడీ ఒకటి ఉంటుంది కదా మీ దగ్గర, దాంతో అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా. అంటే మీకు ఆల్రెడీ కన్ఫర్మ్ అని తెలుసు, ఆల్రెడీ చెక్ చేసుకున్నారు, కానీ మళ్ళీ ఏంటంటే కొంచెం బాడీ పెయిన్స్ వాంతింగ్స్ అవుతున్నాయి, బ్లడ్ తక్కువగా ఉంది, బ్లడ్ ఎక్కించాలి ఇప్పుడు మళ్ళీ, ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి ఈ టైంలో బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు లోపల ఉన్న బేబీకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి బ్లడ్ ఎక్కించాలనుకుంటున్నావు, తప్పులేదు. దాని గురించి ఇక సోదంతా అవసరమా? సరే ఓకే, ఇప్పుడు బ్లడ్ ఎక్కిస్తావు, బేబీ ఆరోగ్యంగా ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇబ్బందే కదా. వెంటనే వద్దనే కదా మేము చెప్పింది, అర్థం కాదా నీకు? ఎన్నో అబార్షన్లు చేయించావు, అబార్షన్లు అంటే దాదాపు అమ్మాయి చాలా వీక్ అయిపోయినట్టే కదా, బాడీలో ఉన్న బ్లడ్ అంతా పోయినట్టే కదా, ఆల్రెడీ కావాలి 2 పిల్లల్ని కనేసింది. కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవచ్చు కదా, ఒక 2 years 3 years, వాళ్ళకి 5 years వచ్చే వరకు మీరు గ్యాప్ తీసుకుంటే ఆ అమ్మాయికి కూడా కొంచెం బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా బాడీ అంతా పట్టేసిద్ది, కొంచెం హెల్తీగా తయారవుతుంది కదా. కొన్నాళ్ళు గ్యాప్ తీసుకోమనేగా చెప్పేది. ఇంకా అక్కడ ఉండి ఎవరు లేరు, వాళ్ళు పుట్టింటోళ్ళు వస్తే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, అసలు పిల్లలు సతాయిస్తున్నారు, జలుబులు దగ్గులు అని చెప్తున్నావు. మరి ఎలా, మరి ఇంకొకళ్ళకంటే మరి చాలా పని అయితే ఉంటుంది కదా నీకు.